ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయంగా ప్రతివ్యూహాలు అమలవుతున్నాయి. ఇప్పటి వరకు ప్రతిపక్ష వైసీపీ నుండి ఫిరాయింపులను టీడీపీ ప్రోత్సహించింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. కారణాలు ఏవైనా ఇప్పటికే 2 టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన ఆపరేషన్ లో 2 టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికార పార్టీలో ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీలో ప్రజాదరణ ఉండి నిర్లక్ష్యానికి గురవుతున్న నేతలను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో విశాఖపట్నంలో ఓ మంత్రి వైసీపీలో చేరుతున్నారంటూ లీక్ ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీ అధినాయకత్వం అలర్ట్ అవడంతో ఆ నేత ఎంట్రీ ఆగిపోయింది. అయితే ఇప్పుడు టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లోని నేతలను టార్గెట్ చేశారు. వారికి తమ పార్టీ నుండి ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని, వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ వారికి వివరిస్తున్నారు. దీనికి సంబంధించి స్వతంత్ర సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేలను వారికి చూపించి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అధినేత దృష్టికి ఎవరెవరు ఆసక్తిగా ఉన్నారో వివరించి జగన్ మాటగా వారికి హామీ ఇస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో అధికార టీడీపీలో తమ సీటుకు ఎంతవరకు గ్యారంటీ అనే అంశాన్ని, విజయ అవకాశాలను పరిశీలించుకున్న తరువాత టీడీపీ ఎమ్మెల్యేలు సాయిరెడ్డికి ఓకే చెబుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రిపై గురిపెట్టారు. ఆయనతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తయినట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గం నుండి ఎలాగో టీడీపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదు. దీంతో తన కుమారుడికి సీటు ఖరారు చేస్తే పార్టీ మారేందుకు అభ్యంతరం లేదంటూ ఆ నేత చెప్పినట్లు సమాచారం. అయితే వైసీపీ నుండి ఇప్పటికే ఆ నియోజకవర్గంలో సమన్వయకర్తను నియమించారు. టీడీపీ నేత వైసీపీలోకి ఎంట్రీ ఇస్తే సమన్వయకర్తకు ఏ రకమైన హామీ ఇస్తారో చూడాలి. అదే విధంగా అదే జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే రాక ఖరారైంది. ఇక ప్రస్తుతం 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైసీపీలోకి తెచ్చేందుకు విజయసాయిరెడ్డి జిల్లాకు చెందిన వైసీపీ నేతల ద్వారా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుందని, పార్టీ మారితే ఎన్నికల్లో సీట్లు కూడా గ్యారంటీగా ఇస్తామని, అన్ని తామే చూసుకుంటామంటూ వైసీపీ నేతలు హామీ ఇస్తున్నారట. ఇదే సమయంలో పార్టీని నమ్ముకున్న ఆ నియోజకవర్గాల నేతలకు నచ్చజెప్పిన తరువాతనే వారిని పార్టీలోకి తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి సూచించడంతో ఇప్పుడు అది సవాల్గా మారింది. ఇదే జిల్లాకు చెందిన 2 అధికార పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిక దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. జనవరిలో ముహూర్తం చూసుకొని వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అదే జిల్లాకు చెందిన నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ సైతం అప్రమత్తం అవుతోంది. ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు రావెల కిషోర్ బాబు, ఈరన్న ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. ఇక చాలా మంది సిట్టింగులకు సీట్లు రావనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యేలు కొందరు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో, ఇటు జనసేన పార్టీలతో టచ్ లో ఉన్నారంటూ తెలుస్తోంది. టీడీపీ సైతం పార్టీని వీడి వెళ్లే ఆలోచన చేస్తున్న వారెవరు, వారి వలన పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందా అనే ఆలోచనలో విశ్లేషణలు చేసి స్పందిస్తున్నారు. అయితే అనేక చోట్ల కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్న సమయంలో కొందరు పార్టీని వీడినా ఇబ్బంది లేదనే అభిప్రాయం టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే ఏపీలో పార్టీల జంపింగ్లు భారీ స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్ క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.